నాకెందుకో సడన్‌గా ఒక చిన్న డౌట్ వస్తే గూగుల్ జెమినై ఏఐని అడిగా. ఏమనంటే రాజ్యాంగం రాసింది ఎవరు? ఏంటి? అని ఒక చిన్న డౌట్ వచ్చి అడిగా. ఈ డౌట్ ఎవరికి జనరల్‌గా రాదు. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి ఈ క్షణం వరకు ఎవరిని అడిగినా గానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారని చెప్తారు కాబట్టి డౌట్ రాదు. బట్ నాకు ఒక చిన్న వీడియో ఏదో వస్తే అందులో రాజ్యాంగం రాసిన దాంట్లో బ్యాక్ సైడ్ 299 మంది సంతకాలు ఉన్నాయని చెప్పి వచ్చింది వీడియోలో. అసలు ఎంతవరకు నిజం ఏమిటి అని చెప్పి గూగుల్ జెమినైని అడిగా. క్వశ్చన్ అడగగానే ముందు అందరిలాగానే ఇది కూడా ఏఐ కాబట్టి ఉన్న డేటా అంతా సోర్స్ తీసుకుని ఓన్లీ అంబేద్కర్ గారు మాత్రమే అని చెప్పింది. సరే ఆ వీడియోస్ ఎందుకు అలా తప్పు చేశారు వాళ్ళు అని చెప్పి నేను మళ్ళీ ఈ 299 మంది సంతకాలు ఎందుకు ఉన్నాయి అని ఊరికనే అడిగితే అప్పుడేం చెప్పిందంటే రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు మాత్రమే కాదు, రాజ్యాంగంలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు. అట్లాగా చాలా కమిటీలు ఉన్నాయి. ఈ 299 మంది కూడా దానికి ఇంక్లూడ్ అయినట్టే. ఓన్లీ మరి ఎందుకు ఇలాగా తప్పు చెప్తున్నారు? లేకపోతే స్కూల్స్‌లో కానీ చాలా పెద్ద పెద్ద స్టేజెస్‌లో పొలిటికల్ లీడర్స్ కానీ టీచర్స్ కానీ స్కూల్ నోట్బుక్స్‌లో కానీ ఈ 70 ఏళ్ళ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎందుకు తప్పు చెప్తున్నారు అంటే రాజకీయ నాయకులేమో వాళ్ళ లాభం కోసం ఓట్ షేర్ పోతుంది అని. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లుసుకు ఏంటంటే మనము ఒక్కళ్ళ పేరుతో సరిపెట్టేసుకుంటే ఇంకేం చెప్పక్కర్లేదు. అండ్ ఇది చెప్పిన విషయం ఏంటి, 299 మంది రాశారు, కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉన్నారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారేమో హక్కుల కమిటీ చైర్మన్. మనం మాట్లాడే హక్కు ఉందనో లేకపోతే ప్రశ్నించే హక్కు ఉందనో, ఓటు హక్కు అలా కాదు, మనం మాట్లాడడానికి హక్కు కానీ ప్రశ్నించే హక్కు, ఇట్లాంటి హక్కుల కమిషన్ చైర్మన్ ఎవర్రా బాబు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. మరి ఈ 299 మంది పేర్లు అసలు ఏ స్టూడెంట్కి కానీ ఒక నార్మల్ వ్యక్తికి తెలియదు కదా. వాళ్ళందరూ నష్టపోయినట్టే కదా అని అడిగితే అందరూ నష్టపోయినట్టే, మనం ఎవరో చెప్పలేదు కదా. సో ఎవరికి చెప్పనప్పుడు ఆ 299 మంది జస్ట్ ఉన్నారని చెప్పి జనం అనుకుంటున్నారు. సో ఊరికనే నాకు అనిపించింది నేను షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. ఖచ్చితంగా ఇది మీరు నేర్చుకుని మీ పిల్లలకు కూడా చెప్పండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాపర్గా లేదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసిన సత్యం. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇది తెలిసి కూడా ఎవరో మాట్లాడట్లా. అసలు తెలియకపోతే నష్టం ఏంట్రా బాబు అంటే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కదా. అసలు మరి అది దీనివల్ల కూడా చాలా డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. మాకు మాత్రమే హక్కు, మేమే రాసాము అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో రాజ్యాంగం అన్నది అందరిది, కాకపోతే రాసింది ఆయన అన్న ఒక ఊహలో ఉంటున్నారు. సో ఊరినే నాకు అనిపించింది ఏదో నేను చెప్తున్నా. నిన్నటి వరకు లేదా నేను ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు వరకు కూడా గూగుల్ జెమినైలో మీరు రాజ్యాంగం రాసింది ఎవరు అని సెర్చ్ చేస్తే ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని వస్తుంది. కానీ ఈ రోజు నుంచి మీరు గూగుల్ జెమినైని ఈ ప్రశ్న అడిగితే అది చేసింది 299 మంది అని సమాధానం చెప్తుంది. మీరు మళ్ళీ గూగుల్ క్రోమ్లో కానీ గూగుల్ సెర్చ్ ఇంజన్స్ ఎందులో అడిగినా మళ్ళీ అది అంబేద్కర్ గారి పేరే చెప్పుద్ది. దానికి కూడా అదే సమాధానం చెప్పింది. మరి ఎందుకు మన ఇద్దరం ఎందుకు ఇంత కష్టపడి నిజం బయటికి తీసుకొచ్చాం కదా, మళ్ళీ గూగుల్ క్రోమ్లో కానీ చాట్ జీపీటీలో కానీ వేరే ఏదైనా ఏ సెర్చ్ ఇంజన్లో అడిగినా అంబేద్కర్ గారి పేరు మాత్రమే చెప్తాను అంటున్నావు కదా, ఎందుకు మనం ఇంత కష్టపడ్డాం కదా ఏంటి అంటే సెర్చ్ ఇంజన్స్ అన్నీ కూడా ఏఐ టూల్స్ అన్నీ కూడా జస్ట్ ఇప్పుడు దాకా ఉన్న డేటా అంతా, ఇంటర్నెట్లో ఉన్న డేటా అంతటిని సెర్చ్ చేసి అడిగిన ప్రశ్నకి సమాధానం ఎలా చెప్తుందంటే ఓ ప్రశ్నకి ఆల్రెడీ వచ్చిన సమాధానాలు ఉంటాయి కదా, అందులో పర్సంటేజ్ బేస్ ఎవరైతే ఎక్కువ మంది దేనికైతే ఓట్ షేర్ చేసినట్టు, ఎవరైతే ఎక్కువ మంది చెప్పిన సమాధానం ఏదుందో అదే నిజమని ఊహించుకుంటుంది. సో ఒక రాత్రికి రాత్రే ఇది మారిపోవడం అన్నది కష్టం కాబట్టి ఇది బయటకు తెలియాలంటే ముందు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, అందులోకి వెళ్ళాలి. నేనేమి ఈ ఒక్క విషయం గురించి మాట్లాడట్లేదు. నెక్స్ట్ కంటిన్యూషన్ దీంతో పాటు ఇంకా వీడియోస్ వస్తాయి. అసలు ఫస్ట్ ఇన్ఈక్వాలిటీస్ రాకూడదు కాబట్టి ఫస్ట్ దీని గురించి తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను.